ఎస్ఎల్బీసీ సొరంగంలో కార్మికులు చిక్కుకుపోవడంతో టన్నెల్ తవ్వడానికి ఉపయోగించే టీబీఎం మిషన్ ను ముక్కలుగా కట్ చేసి బయటకు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో టీబీఎం మిషన్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. అసలు టీబీఎం మిషన్ ఎలా పనిచేస్తుంది, దీన్ని తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది, దీని విలువెంత, ఏ సంస్థ వీటిని తయారు చేస్తుంది వంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. టీబీఎం ప్రస్తుతం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో సొరంగం తవ్వడానికి వాడుతున్న అత్యంత ఖరీదైన మిషన్ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్. ప్రస్తుతం కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయిన నేపథ్యంలో ఈ టీబీఎం మిషన్ ను గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లతో పార్టులుగా కట్ చేసి బయటకు తీసుకురానున్నారు. కట్టర్ తో కలిపి టీబీఎం మిషన్ 140 మీటర్లు పొడవు ఉండగా వాటిలో టీబీఎం ఒకటే 1500 టన్నుల బరువుతో 2 ప్లాట్ఫామ్లుగా 120 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో వినియోగిస్తున్న మోడల్ డబుల్ షీల్డ్ టీఎంబీ మిషన్. సొరంగం తవ్వడానికి ప్రస్తుతం ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. పరిసరాలకు ఇబ్బంది లేకుండా అవసరం మేరకు టన్నెల్ తవ్వడం ఈ మెషిన్ ప్రత్యేకత. టీబీఎం మిషన్ భారీ పరిమాణంలో ఉండడంతో యంత్రం విడిభాగాలను తీసుకొచ్చి పనిచేసే ప్రదేశంలో అసెంబుల్ చేస్తారు. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ వంటి భారీ శబ్దాలను చేయకుండానే ఈ మెషిన్ సొరంగంలో మట్టిని, రాళ్లను తొలుచుకుంటూ పోతుంది. మెషిన్ ముందు వైపు ఉండే కట్టర్ హెడ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానితో పాటు డెబ్రిస్ ను తొలగించే సిస్టమ్ ఉంటుంది. సొరంగం తవ్వాల్సిన ప్రదేశంలో అక్కడి రాయి గట్టిదనం బట్టి ఈ టీబీఎం మిషన్ ను ఎంచుకుంటారు. కాంక్రీట్ లైనింగ్, మెయిన్ బీమ్, గ్రిప్పర్, సింగిల్ షీల్డ్, డబుల్ షీల్డ్, ఎర్త్ ప్రెషర్, బ్యాలెన్స్, ఓపెన్ పేస్, సాఫ్ట్ గ్రౌండ్ వంటి వివిధ రకాల టీబీఎం మిషన్లు ఉంటాయి. ఈ మిషన్ లో కట్టర్ హెడ్, మేరింగ్, టెలిస్కోపిక్, గ్రిప్పర్, టేల్ అనే 3 షీల్డ్స్ ఉంటాయి. ఢిల్లీకి చెందిన జేపీ గ్రూప్ ఎస్ఎల్బీసీ కాంట్రాక్టు దక్కించుకోగా అమెరికాకు చెందిన రాబిన్స్ సంస్థకు ఈ పని అప్పగించింది. ఈ సంస్థ 1000కి పైగా సొరంగాలు తవ్విన అనుభవం ఉంది. 2006 మే 26న ఈ కాంట్రాక్టు కుదరగా 2 టీబీఎం మిషన్లు, కన్వేయర్ బెల్ట్, బ్యాకప్ సిస్టమ్, స్పేర్ పార్ట్స్ రాబిన్స్ సంస్థ నిర్వహిస్తుంది. 2008లో మార్చిలో అవుట్లెట్ వైపు, 2009 అక్టోబర్లో ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఇన్లెట్ వైపు ఈ టీబీఎం మిషన్ల ద్వారా పని మొదలెట్టగా అప్పట్లో వచ్చిన శ్రీశైలం వరదల్లో ఈ మిషన్ కూడా మునిగిపోయింది. అనంతరం 2010 నుండి ఎస్ఎల్బీసీ పనుల్లో వేగం పెరిగింది. 2020 నవంబర్ నాటికి సుమారు 70% పనులు పూర్తి కాగా ప్రస్తుతం పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ టీబీఎం మిషన్లు తయారు చేయడానికి మోడల్ ను బట్టి నెలల నుండి ఏళ్ల సమయం పడుతుంది. రాబిన్స్ సంస్థ తయారు చేసే ఈ మిషన్లు 43 కోట్ల నుండి 850 కోట్ల ఖరీదైనవి ఉన్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో నెలకు సుమారు 400 మీటర్ల పొడవు తవ్వితే 14 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అంటే రోజుకు సుమారు 50 లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.